సో లెట్స్ సో అది వైల్ లూప్ అంటే బేసిక్ ఎగ్జాంపుల్ చూసాము. సో ఇక్కడ ఉండేది ఇక్కడ ఏం లేదు. ఓకే. సో ఇది బేసిక్ ఎగ్జాంపుల్ చూస్తుంది. సో మనం ఒక రియాలిటీగా ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. ఇక్కడ ఒక స్టోర్ ప్రొసెసర్ ఉంది. సో ఏం చేస్తుంది స్టోర్ ప్రొసెసర్ చూద్దాము. చూడండి, అప్లై ఇంట్రెస్ట్ టు సేవింగ్స్. అప్లై ఇంట్రెస్ట్ టు సేవింగ్స్. జనరల్గా వాటి ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు మన సేవింగ్స్ అకౌంట్లో డబ్బులు హోల్డ్ చేస్తే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం కొంచెం కొంచెం ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు ఇంట్రెస్ట్ క్రెడిట్ అవుతూ ఉంటుంది. మీరు అప్లై వాళ్ళు ఇంట్రెస్ట్ పే చేస్తూ ఉంటారు. సో ఎలా పే చేస్తారు వాళ్ళు? ఇట్లా వాళ్ళు ఒక రాసుకుంటారు అన్నమాట. ఇట్లా ఒక ప్రొసీజర్స్ అట్లా రాసుకుంటారు అన్నమాట. సో ఎట్లా అప్డేట్ చేస్తారు చూడండి. అదే వద్దండి. సో ఇక్కడ ఏం లేదు, సింపుల్ గా వేరియబుల్స్ డిక్లేర్ అయి ఉన్నాయి. ఓకే. సో ఇక్కడ ఏం చేస్తాను, కౌంట్ ఆఫ్ టోటల్ రోస్, ఎన్ని రోస్ వచ్చినాయి సేవింగ్స్ అకౌంట్ నుంచి టోటల్ కౌంట్స్ వచ్చినాయి. ఓకే. సో ఇక్కడ ఏం చేస్తాను, సేవింగ్స్ అకౌంట్ వాళ్ళకి మాత్రమే అప్లై ఇంట్రెస్ట్ పాస్ చేస్తున్నాడు. ఓకే. సో టోటల్ గా ఎంత కౌంట్ ఉన్నాయి అకౌంట్స్ టేబుల్లో, వేర్ అకౌంట్ టైప్ ఈక్వల్స్ టు సేవింగ్స్. సో అకౌంట్ టైప్ సేవింగ్స్ లో ఎన్ని అకౌంట్స్ ఉన్నాయి, టోటల్ డిజిట్ ఎంత అనేది కౌంట్ స్టార్ అనే అగ్రిగేట్ ఫంక్షన్ యూస్ చేసి టోటల్ రోస్ ఎన్ని ఉన్నాయని తెచ్చుకుందాం. ఓకేనా. వన్స్ టోటల్ రోస్ వచ్చిన తర్వాత సో మనం లూప్ తిప్పాలి. సో టోటల్ రోస్ ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు. అర్థమైందా? మీరు లూప్ లో కండిషన్ ఇవ్వాలి. ఇప్పుడు నేను ఇక్కడ మీరు ఇక్కడ ఇఫ్ కండిషన్ లో నేను 10,000 అని మెన్షన్ చేసినాను, లేదు 100 అని మెన్షన్ చేసినాను, 10 అని మెన్షన్ చేసినాను. సో ఇక్కడ మీరు మన టేబుల్లో ఎన్నని మెన్షన్ చేస్తారు, 1000 రికార్డ్స్ ఉన్నాయని మీకు ఎట్లా తెలుస్తుంది? జనరల్ గా ఆ టేబుల్లో 10,000 ఉండొచ్చు, 5,000 ఉండొచ్చు, 10 ఉండొచ్చు, 100 ఉండొచ్చు. సో మనకు తెలియదు. సో అందుకే ఫస్ట్ ఆ కౌంట్స్ ఎన్ని ఉన్నాయి అనేది వేర్, అది కూడా మీకు ఎట్లా సేవింగ్స్ వాళ్ళు మాత్రమే కావాలి. సేవింగ్స్ కే మీరు సేవింగ్స్ అకౌంట్స్ కే ఇంట్రెస్ట్ పే చేస్తున్నారు. సో దానికోసం కౌంట్ పెట్టుకొని టోటల్ రోస్ ఎన్ని ఉన్నాయి, వేరే అకౌంట్ టైప్ ఈక్వల్స్ టు సేవింగ్స్ అని చేస్తే సో అకౌంట్స్ టేబుల్లో అకౌంట్ టైప్ సేవింగ్స్ ఉన్న టోటల్ రికార్డ్స్ కౌంట్ ఈ వేరియబుల్లో సేవ్ చేసుకుంటాను. అది రేట్ టోటల్ రోస్ అనేది ఇంటీరియర్. సో ఈ వేరియబుల్లోకి టోటల్ రోస్ ఎన్ని ఉన్నాయి అనేది వస్తుంది. సో ఇక్కడ ఏం రాశాడు, సేమ్ మనం ఇట్లా వైల్ లూప్ లో ఎలా కండిషన్ లైక్ మన కౌంట్ ఏది, ఇది టోటల్ కౌంట్. సో ఓకే. సో మళ్ళీ కండిషన్ ఇనిషియలైజ్ చేస్తాను. సో ఏంటి, రో నెంబర్ అనేది 1 తో స్టార్ట్ చేస్తాడు. సో మనకు టోటల్ కౌంట్ వచ్చింది. సో అంతవరకు మనము లూప్ తిప్పాలి. సో రో నెంబర్ 1 తో స్టార్ట్ అవుతుంది అంటిల్ టోటల్ నెంబర్స్ లైక్ సిమిలర్ వే వాట్ వి సో లైక్ 10 or 100 సంథింగ్ 10 లైక్ టిల్ 10 వరకు మనం లూప్ ఒక్కొక్క రికార్డ్ ని ప్రింట్ చేస్తా పోతున్నాం కదా. అట్లనే ఇక్కడ కూడా ఒక్కొక్క రికార్డ్ ని తెచ్చుకుంటాము, వాళ్ళకి ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేసి అప్లై చేస్తాం అన్నమాట. సో ఇది కండిషన్. సో టోటల్ ఇన్ని కౌంట్ వరకు లూప్ తిరగాలని, ఈ లూప్ వైల్ లూప్ తిరగాలి కదా, ఎన్నిసార్లు తిరగాలి అనేది కండిషన్. కండిషన్ లో ఏమి ఇస్తామంటే జనరల్ గా వైల్ లూప్ అనేది ఏంది, లూప్ తిరుగుతూనే ఉంటుంది. జనరల్ గా లూప్స్ తిరగడానికి మనం వైల్ లూప్ యూజ్ చేస్తాం. సో ఈ కండిషన్ ఏంటంటే ఎన్నిసార్లు తిరగాలనేది కండిషన్. ఇది గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్. ఈ మెజర్ ఫస్ట్ మనం ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తాము. సో ఇక్కడ వైల్ కండిషన్ ఏంటంటే ఇక్కడ మెన్షన్ చేస్తాం ఎప్పుడు లూప్ ఎగ్జిట్ అవ్వాలి. లూప్ అనేది మనం ఫస్ట్ లో కండిషన్ పెట్టుకోతే తిరుగుతూనే ఉంటుంది, కంటిన్యూగా తిరుగుతూనే ఉంటుంది. సో బేస్డ్ ఏ కండిషన్ బేస్ చేసుకొని లూప్ ఎగ్జిట్ అవ్వాలి, అర్థమైందా? ఎన్నిసార్లు తిరగాలి లూప్. సో ఆ కండిషన్ ఇక్కడ రాస్తాం అన్నమాట. అంటిల్ ఎంతవరకు టోటల్ రోస్ కౌంట్ ఎంత ఉందో, ఒకవేళ 100 రోస్ ఉంటే 100 వరకు. సో ఇది స్టార్ట్ చేస్తాం మీరు 1 తో స్టార్ట్ చేస్తారు, ఏదైనా డిఫాల్ట్ గా 1 తో స్టార్ట్ చేసి చూడండి రో నెంబర్ ఇంటీజర్. సో టోటల్ కౌంట్, ఇది టోటల్ కౌంట్ అనేది మనం అప్పుడు స్టాటిక్ గా మెన్షన్ చేసినాం 100 or 10 అనేది. సో ఇక్కడ మన అకౌంట్స్ టేబుల్లో ఎన్ని ఉంటే అన్ని రికార్డ్స్, అర్థమైందా? సో అన్ని రికార్డ్స్ కౌంట్ ఇక్కడ వచ్చేస్తుంది. సో అన్ని సార్లు అంటిల్ ఈ కండిషన్ ట్రూ అయిన తర్వాత 1 తో స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఎన్ని రోస్ ఉంటే అన్ని సార్లు మనం లూప్ తిప్పాలి. ఓకే. సో రో నెంబర్ 1 అవుతుంది. ఎవ్రీ టైం మనం దీన్ని లైక్ ఇంక్రిమెంట్ ఇచ్చుకుంటా అంటిల్ కండిషన్ ఫెయిల్ అయిన తర్వాత మనం లూప్ తిప్పాం. సో ఇప్పుడు ఏమైతుంది, ఫస్ట్ రో నెంబర్ 1 అంటే రో నెంబర్ 1 రికార్డ్ వస్తుంది, వచ్చి వేరే అకౌంట్ టైప్ ఈక్వల్స్ టు దానికి మనం ఏం చేస్తున్నాం, బ్యాలెన్స్ ని తెచ్చుకుంటున్నాం. ఓకే. సో @ బ్యాలెన్స్.
సో అకౌంట్స్ టేబుల్లో ఉన్న బ్యాలెన్స్ అండ్ అకౌంట్స్ ఐడి మనం తెచ్చుకుంటున్నాం. ఓకే. సో డోంట్ వరీ, దిస్ ఇస్ సింపుల్ స్టేట్మెంట్స్. ఓన్లీ 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఇదేం కన్ఫ్యూజన్ కావద్దండి. సింపుల్గా నేను బయటికి తీసుకొచ్చి నీకు చెప్తాను. స్టేట్మెంట్స్ ఏం చేస్తాను ఇప్పుడు, ఇది మన ఫస్ట్ టేబుల్. ఓకే. అకౌంట్ టైప్ ఈక్వల్స్ టు where account type equals to savings. Only 2 ఉన్నాయి మన టేబుల్లో. సో అకౌంట్స్ 2నే ఉన్నాయి కదా, ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేసి దానికి క్యాల్కులేట్ అవుతుంది. ఓకే, నో ప్రాబ్లం. సో 2 ఆర్ ఐ థింక్ కొన్ని రికార్డ్స్ నేను టెస్టింగ్కి యాడ్ చేసిన టెస్ట్ సేవింగ్స్ మీకు కొన్ని రికార్డ్స్ యాడ్ చేయండి. మరి తక్కువ ఉంది, మన డేటా చెక్ చేసుకోవాలన్నా కూడా ప్రాపర్గా అప్లై అవుతుందో లేదా దానికి నేను ఆల్రెడీ కొన్ని రికార్డ్స్ యాడ్ చేసి పెట్టాను సేవింగ్స్ అకౌంట్లకి. సో ఫర్దర్ ఎగ్జాంపుల్ కూడా అవసరం ఉంటుంది మనకి. ఓకే. సో ఓకే, విల్ సి అవసరం వచ్చినప్పుడు యాడ్ చేద్దాము. సో ప్రస్తుతానికి మన 2 రికార్డ్సే ఉన్నాయి. సో ఆ 2 రికార్డ్సే అప్లై చేద్దాం. ఓకే. అండ్ ఫస్ట్ థింగ్ ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ ఈ క్వైరీలో ఏం చేస్తారు, సో అకౌంట్స్ టేబుల్లో నుంచే అకౌంట్ ఐడి, బ్యాలెన్స్ ఇవి 2 అట్ ది రేట్ ఉండేది వేరియబుల్ కి అసైన్ చేస్తారు. లైక్ మీరు ఇక్కడ కౌంట్ ఎట్లయితే అసైన్ చేస్తారు ఈ వేరియబుల్ టోటల్ రోస్ కి, ఇక్కడ కామా సపరేటెడ్ తో 2 చేస్తున్నారు. అకౌంట్ ఐడిని, బ్యాలెన్స్ ని ఫ్రమ్ అకౌంట్స్ టేబుల్. ఓకే. వేరే అకౌంట్ టైప్ ఈక్వల్స్ టు సేవింగ్స్. సో ఆర్డర్ బై అకౌంట్ ఐడి. ఆర్డర్ బై అంటే మీకు తెలుసు అకౌంట్ ఐడి. ఇక్కడ కొత్తగా కొన్ని పదాలు వచ్చినాయి చూడండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆఫ్ సెట్, రో నెంబర్ 1, రోస్ ఫిట్స్ నెక్స్ట్ 1 రో ఓన్లీ. దిస్ ఈజ్ నాట్ క్లియర్, రైట్? సో ఫస్ట్ మనం దీనికన్నా ముందు అసలు ఈ ఆఫ్ సెట్ అంటే ఏంది, రోస్ అంటే ఏంది, ఫెచ్ నెక్స్ట్ 1 అంటే ఏంది అనేది మనం ఫస్ట్ అది ఫోకస్ చేద్దాం. ఓకే. సో ఫస్ట్ టేబుల్లో సేవింగ్సే కాబట్టి 2 రికార్డ్స్ ఉన్నాయి. బట్ మనం ఎగ్జాంపుల్ తీసుకోవడానికి కొన్ని రికార్డ్స్ ఇన్సర్ట్ చేసేది బెటర్. ఎందుకంటే ఆ ఆఫ్ సెట్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కొంచెం డేటా ఉంటుంది బెటర్. సింపుల్ జస్ట్ ఇన్సర్ట్ క్వైరీ, ఏ డేటా ఇస్తాను మీకు కూడా ఎగ్జిక్యూట్ చేయండి. అకౌంట్స్ టేబుల్కి ఇంకా కొన్ని సేవింగ్స్ అకౌంట్ టైప్ వచ్చేసి కొన్ని రికార్డ్స్ యాడ్ చేసినాను. ఓకే, అంతవరకు గుర్తుపెట్టుకోండి. ఓకే. సో ఫస్ట్ ఇప్పుడు ఈ పార్ట్ మీకు తెలుసు, ఇక్కడ సింపుల్ గా స్ట్రైట్ ఫార్వర్డ్ గా అకౌంట్ టైప్ ఆర్డర్ బై. కానీ ఇక్కడ మీకు ఇందులో ఆఫ్ సెట్ అంటుండ్రు, ఈ రోస్ ఫిచ్ నెక్స్ట్ 1 రో అంటున్నారు. సో దీని ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటనేది మనం చూద్దాం. సో సెలెక్ట్ స్టార్ అకౌంట్స్. ఓకే. సో నేను ఏం చేస్తానంటే ఆఫ్ సెట్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాను. ఇక్కడ యూజ్ చేశాను కదా, ఆఫ్ సెట్ ఇస్తాను. ఇప్పుడు ఒకసారి మన డేటా చెక్ చేద్దాం. కొత్త రికార్డ్స్ వచ్చిన తర్వాత చూడండి, మనం కొత్త డేటా ఇన్సర్ట్ చేసినాము. సేవింగ్స్ టేబుల్లో చాలా ఉంది డేటా. ఓకే. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఆఫ్ సెట్ 3 అని ఇచ్చాను. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అకౌంట్స్ ఆఫ్ సెట్ 3. ఓకే. సో గైస్ ఈ ఏంటంటే, సో ఆఫ్సెట్ అనేది ఏంటంటే, మనం జనరల్గా ఎస్కోల్లో ఆఫ్సెట్ అనే కీవర్డ్ ఎందుకు యూస్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్ అకౌంట్ సేవింగ్స్ ఉంది. ఓకే. సో ఆఫ్సెట్ అనేది ఎందుకు యూస్ చేస్తామంటే, మీకు అన్ని అవసరం లేదు. మీకు ఇప్పుడు 1, 4 సంథింగ్ మనం ఫిల్టర్ చేసిన రికార్డ్స్ ఉన్నాయి ఇక్కడ. సో మీకు ఇక్కడ 203 నుంచి కావాలి. ఇక్కడ వచ్చే రిజల్ట్ సెట్ లో
ఫస్ట్ ఒక 10 రికార్డ్స్ వద్దు, ఫస్ట్ 4 రికార్డ్స్ వద్దు, ఫస్ట్ 7 రికార్డ్స్ వద్దు, ఫస్ట్ 1000 రికార్డ్స్ వద్దు. సో అవి ఎక్స్క్లూడ్ చేయాలంటే ఆ నెక్స్ట్ నుంచి రికార్డ్స్ మీకు కావాలి. అలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మీరు పేజినేషన్ చేస్తారు. పేజినేషన్స్ మీరు ఏదైనా వెబ్‌సైట్‌లో పోయినప్పుడు ఫస్ట్ పేజ్ కింద స్క్రోల్ నెక్స్ట్ సెక్షన్, ప్రీవియస్ పేజ్, సెకండ్ పేజ్, థర్డ్ పేజ్ అట్లా ఉంటది. అర్థమైందా? సో అట్లాంటి కేస్‌లో ఏం చేస్తామంటే సెకండ్ క్లిక్ చేసినప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ పేజ్‌లో ఒక 100 రికార్డ్స్ ఉన్నాయనుకో. సెకండ్ పేజ్ క్లిక్ చేస్తేనే అది ఆఫ్‌సెట్ ఎళ్లి 101 అయిద్ది. 100 నుంచి నెక్స్ట్ 100 రికార్డ్స్ ఫెచ్ చేస్తదనమాట. అర్థమైందా? సో ఫస్ట్ 100 రికార్డ్స్ ఇగ్నోర్ అయిపోద్ది. అర్థమవుతుందా? సో మళ్ళీ థర్డ్ పేజ్ క్లిక్ చేసినారనుకో అప్పుడు ఏమైతుందంటే ఆఫ్‌సెట్ ఏమైద్ది? అది 200 రికార్డ్స్ ఎక్స్‌క్లూడ్ చేసి మళ్ళీ 200 నుంచి స్టార్ట్ అయ్యి 201 నుంచి మళ్ళీ 300 వరకు ఫెచ్ చేస్తది. ఫోర్త్ పేజ్ ఇట్లా చూసింటారు మీరు. అర్థమైందా? సో అట్లా నెక్స్ట్ పేజెస్ కింద 1, 2, 3 ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్ అనేది మనం ఏదైనా వెబ్‌సైట్స్‌లో మనం చూసింటాం. సో అట్లాంటివి ఎట్లా చూజ్ చేస్తారంటే ఇట్లా ఆఫ్‌సెట్ అనేది యూజ్ చేస్తారు. సో ఫస్ట్ టైమ్ ఫస్ట్ 100 రికార్డ్స్ వస్తాయి. రెండోసారి ఫస్ట్ 100 రికార్డ్స్‌తో పనిలే. మీకు సెకండ్ పేజ్‌లో కాబట్టి సెకండ్ 101 నుంచి 200 రావాలి. సో అట్లాంటి ఎగ్జాంపుల్ అలాంటి సిట్యుయేషన్‌లో మీరు ఫస్ట్ కొన్ని రికార్డ్స్ ఎక్స్‌క్లూడ్ చేయాలి. సమ్ ఆహ్, సమ్ స్పెసిఫిక్ నుంచి మీరు తెచ్చుకోవాలి. మీరు అనుకోండి ఒక డిజిట్ ఒక ఫస్ట్ 10 రికార్డ్స్, 100 రికార్డ్స్ వద్దనుకున్నారు. సో ఆఫ్‌సెట్ ఫస్ట్. సో దీనికేందంటే ఆర్డర్ బై క్లాస్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఒక ఆర్డర్ బై చేసి ఎందుకంటే రికార్డ్స్ ఒక ఆర్డర్‌లో బైండ్ అయిన తర్వాతే మనం ఆఫ్‌సెట్ యూజ్ చేస్తాం. అర్థమైందా? సో ఎందుకంటే కొద్దిగా ఎక్కడంటే అట్లా ఉన్నప్పుడు మనము ఈ ఆఫ్‌సెట్ పనిచేయమాట. మనం ఒక స్పెసిఫిక్‌గా అకౌంట్ ఐడీనా, కస్టమర్ ఐడీనా ఏదైనా గాని ఒక ఆర్డర్ బై స్పెసిఫై చేసిన తర్వాత ఆ వచ్చిన ఫైనల్ రిజల్ట్‌ని మనం ఆఫ్‌సెట్ యూజ్ చేస్తాం. ఆర్డర్ బై నేను ప్రస్తుతానికి ఇక్కడ మనకి అకౌంట్ ఐడీని ఇస్తున్నాను. అకౌంట్స్ టేబుల్‌లో అకౌంట్ ఐడీ ప్రైమరీ కాబట్టి సో ఆర్డర్ బై అకౌంట్ ఐడీ ఇచ్చేసి నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను ఆఫ్‌సెట్. ఆఫ్‌సెట్ మెన్షన్ చేసి నాకు ఫస్ట్ 3 రికార్డ్స్ వద్దు. నెక్స్ట్ నుంచి రావాలి. 200 నుంచి రావాలి. ఆఫ్‌సెట్ నేనేం చేసిన 3 అని ఇచ్చిన. ఆఫ్‌సెట్ 3 సో వి హావ్ టు మెన్షన్ రోస్ ఆల్సో. సింటాక్స్ ఓకే. ఇప్పుడు ఏం చేసినాం ఆఫ్‌సెట్ 3 అంటే మీరు చూడండి. సేమ్ నేను మళ్ళీ ఇది కూడా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను ఒకసారి డేటా. అకౌంట్ టైప్ ఈక్వల్స్ టు సేవింగ్స్ ఓకే. చూడండి. ఫస్ట్ వచ్చేసి ఏమొచ్చింది 14201 వచ్చింది. సెకండ్ టేబుల్ చూడండి. సెకండ్ మనం ఆర్డర్ బై ఆఫ్‌సెట్ ఈక్వల్స్ టు 3 అంటే ఫస్ట్ 3 ఎక్స్‌క్లూడ్ చేసింది. 14201 ఎక్స్‌క్లూడ్ చేసి చూడండి ఇక్కడ 20 నుంచి స్టార్ట్ అయింది. ఎందుకంటే ఆఫ్‌సెట్ మనం 3 ఇచ్చాం. అకౌంట్ ఈక్వల్స్ టు సేవింగ్. సో ఫస్ట్ 3 అయిపోయింది. ఒకవేళ నేనిప్పుడు 4 ఇచ్చినాననుకో 20 కూడా ఆహ్, ఎక్స్‌క్లూడ్ అయిపోతుంది చూడండి. 203 నుంచి స్టార్ట్ అయితుంది. 202 ఉంది కదా! ఆఫ్‌సెట్ నేను 4 ఇస్తే ఫస్ట్ 4 రికార్డ్స్ అప్పుడు 1, 2, 3, 4 ఆఫ్‌సెట్ అనమాట. చూడండి ఇప్పుడు ఏమైంది 3 నుంచి స్టార్ట్ అయింది. ఓకే. ఫస్ట్ 4 ఎక్స్‌క్లూడ్. అట్లా ఇట్లాంటి సిట్యుయేషన్‌లో ఇలా కావాలన్నప్పుడు 4 ఇచ్చినాం. సో మీరు అబ్జర్వ్ చేస్తే 4 ఇచ్చిన తర్వాత నెక్స్ట్ అన్నీ ప్రింట్ అయితున్నాయి. కానీ మనం ఎట్లా చూసినాం ఫస్ట్ 100 ఫస్ట్ పేజ్‌లో ఉంటాయి. సెకండ్ 101 నుంచి 200 సెకండ్ పేజ్‌లో ఉంటాయి. ఓకే. థర్డ్ పేజ్‌లో 301 నుంచి ఓహ్! 400 ఉంటాయి. అంతే గదా! ఫస్ట్ పేజ్‌లో ఫస్ట్ 100 సెకండ్ పేజ్‌లో 101-200 థర్డ్ పేజ్‌లో 201-300 అట్లా ఉంటాయి గదా! సో, మనం దానికి ఏం జేయాలి? అంటే ఫస్ట్ 100 రావాలి. అంటే ఇప్పుడు 101 నుంచి నెక్స్ట్ డైరెక్ట్‌గా 400 రాకూడదు. నెక్స్ట్ 200 రావాలి. 200 వరకే రావాలి. అట్లాంటప్పుడు ఏం జేస్తామంటే చూడండి ఇక్కడ ఫెచ్ నెక్స్ట్ 1 రో ఓన్లీ. ఫెచ్ యూజ్ చేసి నెక్స్ట్ 1 రో ఓన్లీ అని మనం స్పెసిఫై చేస్తున్నాం. ఓకే. సో, ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఏమైతుందో చూద్దాం. నెక్స్ట్ 1 రో ఓన్లీ అంటే ఎగ్జిక్యూట్. చూడండి ఆఫ్‌సెట్ 4 ఇచ్చినాం. ఆఫ్‌సెట్ 4 అంటే 1, 2, 3, 4. 4 అయిపోయిన తర్వాత ఏముంది? ఆఫ్‌సెట్ 4 అయిపోయిన తర్వాత 203. 203 ఒక్కటే వచ్చింది. ఇంతకుముందు ఏమొస్తున్నాయి? ఇక్కడ ఈ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఇట్లా మొత్తం ఇంగ ఆ 4 నుంచి తర్వాత ఇంగ టేబుల్‌లో ఎన్ని ఉంటే అన్నీ వచ్చేసినాయి. అర్థమైందా?
ఇప్పుడు కానీ మనం ఎప్పుడైతే ఫెచ్ నెక్స్ట్ 1 రో ఓన్లీ అని స్పెసిఫిక్‌గా మెన్షన్ చేసినప్పుడు అర్థమవుతుందా? ఓన్లీ 1 వచ్చింది. అదే మీరు నెక్స్ట్ ఒక 3 మెన్షన్ చేయండి. ఇప్పుడు 3 వస్తాయి. నెక్స్ట్ 3 ఏవైతే ఉన్నాయో 4 తర్వాత నెక్స్ట్ వచ్చి 3 ఎలిమెంట్స్ వస్తాయి. చూడండి 1, 2, 3, 4 తర్వాత 203, 204, 205, 203, 204 అట్లా మీరు నెక్స్ట్ ఎన్ని రోస్ కావాలో అన్ని రోస్ ఫెచ్ చేసుకోవడానికి ఇక్కడ ఆ నెంబర్ ఇస్తే ఫెచ్ నెక్స్ట్ రో 3 అనేది ఇది సింటాక్స్ అన్నమాట. సో ఐ హోప్ ఇట్స్ క్లియర్. సో ఇవన్నీ మీరు ఒకసారి ఈ ప్రాక్టీస్ చేయండి. రోస్ ఇవన్నీ తెలుసుకోండి. ఇవన్నీ ఈజీ, సింపుల్, వెరీ బేసిక్ థింగ్స్ అన్నమాట. సో డోంట్ వరీ. బట్ ఏంటంటే మీరు ఫస్ట్ టైం కాబట్టి వాట్ ఎగ్జాక్ట్లీ అనేది మీకు కన్‌ఫ్యూజ్ అవ్వచ్చు అన్నమాట. ఇక్కడ డైరెక్ట్‌గా స్ట్రెయిట్ చూస్తే ఇట్స్ ఫర్ ఫ్రెష్ పీపుల్ ఇట్స్ ఆల్వేస్ కన్‌ఫ్యూజన్. ఓకే. నో వరీ. ఐ మీన్ ఉంటది గానీ బట్ ఇవన్నీ చాలా సింపుల్ థింగ్స్. వన్స్ అండర్‌స్టాండ్ వెరీ సింపుల్ థింగ్స్. వెరీ బేసిక్ థింగ్స్. ఓకే. సో అది పాయింట్ ఇక్కడ. సో నౌ మీకు అర్థమైందనుకుంటా. రో నంబర్ అనేది ఇక్కడ మన క్వెరీలో ఇప్పుడు మన క్వెరీకెళ్దాము. మెయిన్ క్వెరీకి. సో సింపుల్‌గా చెప్పాలంటే క్రియేట్ ప్రొసీజర్ ఇక్కడ మీకు ఇంగా టోటల్ కౌంట్ వచ్చింది. రో నంబర్ ఏదైనా గాని 1తో స్టార్ట్ చేస్తాము. ఓకే. సో కండిషన్ ఇచ్చేసినాము. కండిషన్ ఇచ్చిన తర్వాత ఏం జరుగుతుంది ఇక్కడ? ఓకే. సేవింగ్స్. సో ఒక్కొక్కసారి నువ్వేం చేస్తున్నావు? ఒక్కొక్క రికార్డ్‌ని తెచ్చుకుంటావన్నమాట. ఆర్డర్ బై ఆఫ్‌సెట్ ఏం చేస్తున్నావు? అకౌంట్స్ టేబుల్‌లో వేర్ అకౌంట్ టైప్ ఈక్వల్స్ టు సేవింగ్స్ ఇక్కడ ఆల్రెడీ వచ్చింది. ఇక్కడ వచ్చిన డేటాలో ఎవ్రీ టైమ్ ఆఫ్‌సెట్ 1 అయితుంది. ఓకే. సో నెక్స్ట్ టైమ్ ఏమైతుంది ఆఫ్‌సెట్ ఇది? ఇది మనం వైల్ లూప్‌లో ఉంది కాబట్టి ఈ రో నంబర్ నెక్స్ట్ టైమ్ 2 అయితుంది. 2 - 1 అంటే 1 అయితుంది. 1 తర్వాత నెక్స్ట్ 1 రికార్డే వస్తది. మళ్ళా 1 ప్లస్ మళ్ళా ఏం చేస్తున్నాం? రో నంబర్ ఇంక్రీజ్ అయితా ఉంటది. 3 - 1 అంటే 2 రోస్. ఫెచ్ నెక్స్ట్ 1 రో అంటే ఫస్ట్ 3 రోస్ ఎక్స్‌క్లూడ్ అయ్యి నెక్స్ట్ ఒకటి ప్రింట్ అయితది. అట్లా ఎవ్రీ టైమ్ కొత్తది నెక్స్ట్ ఇంక్రిమెంట్ అయితా మొత్తం లూప్ తిరుగుతది. సో ప్రతిసారి అప్పుడు ఏమైతది? ఒక్కొక్క రికార్డ్‌లోనే ఒక్కొక్క అకౌంట్ ఐడీ బ్యాలెన్స్ తెస్తామన్నమాట. మన అకౌంట్స్ టేబుల్‌లో ఉన్న ఆహ్, అకౌంట్ ఐడీ స్పెసిఫిక్ అకౌంట్ ఐడీ యొక్క బ్యాలెన్స్ వస్తదన్నమాట. ఆ బ్యాలెన్స్ వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాము? సో నెక్స్ట్ ఇమ్మీడియేట్‌లీ ఇంకా మళ్ళీ లూప్ ఇంకా తిరగకముందే ఫస్ట్ టైమ్ ఫస్ట్ లూప్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఫస్ట్ రికార్డ్ వస్తది. ఫస్ట్ రికార్డ్‌లో ఒక అకౌంట్ ఐడీ వస్తది. బ్యాలెన్స్ వస్తది. సో వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇమ్మీడియేట్‌గా మళ్ళీ లూప్‌కెళ్ళకముందే మనం ఏం చేస్తాను? అప్డేట్ చేస్తాం. అప్డేట్ అకౌంట్స్ టేబుల్‌ని ఏది అప్డేట్ చేస్తున్నాం? బ్యాలెన్స్. బ్యాలెన్స్‌ని ఏం చేస్తున్నాం? బ్యాలెన్స్ ప్లస్ ఇంట్రెస్ట్ రేట్. అర్థమైందా? మనం ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ అనేది ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకున్నాం. డిఫాల్ట్‌గా దాని వాల్యూ వచ్చేసి 0.05 అని మనం ఇచ్చినాం. ఓకే. సో బ్యాలెన్స్ ఇంటూ ఇంట్రెస్ట్. సో ఆ బ్యాలెన్స్ కాలిక్యులేషన్ అడిగి ఫైనల్ బ్యాలెన్స్ ఆటోమేటిక్‌గా సెట్ చేస్తాం. ఈ కాలిక్యులేషన్ పర్ఫార్మ్ అయితేనే ఇంట్రెస్ట్ ఎంతైతే యాడ్ అయితుందో అది ఫైనల్ బ్యాలెన్స్‌కి సెట్ చేస్తున్నాం. వేర్ అకౌంట్ ఐడీ ఈక్వల్స్ టు ఈ అకౌంట్ ఐడీ ఆల్రెడీ మనకుంది కాబట్టి ఆ అకౌంట్ ఐడీ. అది ఒకటి. ఫస్ట్ రికార్డ్ అప్డేట్ చేసిన తర్వాత మళ్ళీ రో నంబర్ మనం ఇంక్రిమెంట్ చేయాలి కదా! నెక్స్ట్ సెకండ్ రికార్డ్‌కెళ్ళాలంటే లూప్ తిరగాలంటే మనం డిక్లేర్ చేసుకున్న వేరియబుల్‌కి మనము ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఇవ్వాలి. సో అది ఇచ్చిన తర్వాత మళ్ళీ సెకండ్ రోకెళ్తది. మళ్ళీ సెకండ్ రో ఫెచ్ చేస్తది. సెకండ్ అకౌంట్ ఐడీ ఇట్లా బ్యాలెన్స్ అట్లా అన్ని రికార్డ్స్ ఫెచ్ అయ్యి ఆటోమేటిక్‌గా సేవింగ్స్ అప్లై ఇంట్రెస్ట్ అప్లై అయితుందన్నమాట. సో ఇట్లాంటి కేస్‌లో మనం అన్ని టేబుల్‌లో ఉన్న డేటాని అన్ని రికార్డ్స్‌ని లూప్ తిప్పాలన్నా సో ఇట్లా వైల్ యూజ్ చేసి చేయొచ్చు. ఓకే. సో అది లెట్స్ ట్రై. సో మనమైతే స్టోర్ పొజిషన్ క్రియేట్ చేసినాము. ఓకే. సో దీనికి ఏం పాస్ చేయాలి? స్టోర్ పొజిషన్ ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తుంది? చాలానే ఎక్స్‌పెక్ట్ చేస్తుంది. ఓకే. సో డోంట్ వరీ. సీ ఇది ఆల్రెడీ మనం ఈ స్టోర్ పొజిషన్ మనం పారామీటర్స్ ఏం పాస్ చేయాల్సిన పని లేదు. ఎందుకంటే ఇది ఆల్రెడీ బై డిఫాల్ట్‌గా మనం 0, 0 పాయింట్ ఇచ్చేసి ఇక్కడ వేరియబుల్స్ జస్ట్ డిక్లేర్ చేసుకున్నాడు. చూడండి ఇక్కడ పారామీటర్స్ ఏమి లేవు. ఇవి జస్ట్ ఇన్‌సైడ్ ఇక్కడ మనం పారామీటర్స్ ఏం పాస్ చేయట్లేదు. సో డైరెక్ట్‌గా ఒకసారి మనం టేబుల్ చూసి స్టోర్ పొజిషన్ ఎగ్జిక్యూట్ చేద్దాము. సో దీంతో పని లేదు. సో ఇది మన టేబుల్ ప్రెజెంట్ ఉండేది. సో నేనేం చేస్తానంటే చూడండి టేబుల్ ఇంట్రెస్ట్ కాలిక్యులేషన్ అయిన తర్వాత మళ్ళీ ట్రై చేద్దాము. స్టోర్ పొజిషన్ వచ్చేసి ఇది కదా మనం క్లిక్ చేసింది. సో నేను జస్ట్ ఈ స్టోర్ పొజిషన్ ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తాను. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసుకోండి 980 ఉంది. సో దీనికి ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది. 1500, 3000 ఈ 3 గుర్తుపెట్టుకోండి. సో నేను దీనికి మనం ఎంతో 0.05% ఇంట్రెస్ట్ యాడ్ చేస్తున్నాం కాబట్టి
ఆ డబ్బులు యాడ్ అవుతుంది చూడండి. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ చెక్ చేయండి బ్యాలెన్స్ యాడ్ అయింది చూడండి. 800 980 సంథింగ్ ఉండే. సో 40 రూపీస్ అరౌండ్ ఇంట్రెస్ట్ యాడ్ అయింది. 1029 అయింది. దీనికి ఇంతకుముందు 1500 ఉండే. సమ్ 75 రూపీస్ యాడ్ అయింది. ఇది 3000 ఉండేది 150 యాడ్ అయింది. సో ఇట్లా ఇంట్రెస్ట్ ఆటోమేటిక్గా అప్లై అయిపోయింది. ఓకే. సో ఇది వైల్ లూప్. సో వైల్ లూప్ ఇట్లా అన్ని రికార్డ్స్ ని ఇట్లా ఏదన్నా ఆటోమేటిక్గా మనం ఇంత స్పెసిఫిక్ ఇంట్రెస్ట్ మనం డిఫాల్ట్ గా మెన్షన్ చేసి అన్ని ఒకేసారి అప్డేట్ చేయాలంటే ఇట్లా అప్డేట్ చేయొచ్చు. సో దీనికి వైల్ లూప్ ఎందుకు డైరెక్ట్ గా అప్డేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ వన్ ఎగ్జాంపుల్ వైల్ లూప్. సో సింపుల్ నేను ఇట్లా కూడా అప్డేట్ చేయొచ్చు కదా. ఎందుకు అంత వైల్ లూప్ తిప్పి అన్ని వేరియబుల్స్ క్రియేట్ చేసి. ఓకే. సో దిస్ చూడండి, అప్డేట్ అకౌంట్స్, సెట్ బ్యాలెన్స్. ఓకే, వేర్ అకౌంట్ టైప్ ఈక్వల్స్ టు సేవింగ్స్ అని ఆల్రెడీ ఫిల్టర్ చేశాను. జస్ట్ సెట్ బ్యాలెన్స్ ప్లస్ 5 ఇట్లా కూడా చేసిన ఒకేసారి అయిపోద్ది. దీనికి ఎందుకు వైల్ లూప్ అంటే జస్ట్ నేను ఇక్కడ వైల్ లూప్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను ఇక్కడ ఇట్లా రికార్డ్స్ ఫెచ్ చేయడానికి. ఓకే. సో ఇట్లా కూడా చేయొచ్చు సేమ్ కండిషన్ ఇంత సింపుల్ గా. ఎందుకంటే డైరెక్ట్ మనం ఫిక్స్డ్ కాబట్టి 0.05 ప్రతి సేవింగ్స్ అకౌంట్ కి మీరు ఇంత ఇంట్రెస్ట్ అన్నప్పుడు ఇట్లా ఇట్లా కూడా యూజ్ చేసి చేయొచ్చు అన్నమాట. సో మరి వైల్ లూప్ ఎప్పుడు యూజ్ చేస్తాం ఎగ్జాక్ట్ గా స్పెసిఫిక్ గా ఎలాంటి సినారియోలో కంపల్సరీ యూజ్ చేయాలనే దానికి ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకేనా. సో మీరు ఇట్లా ఎగ్జిక్యూట్ చేసినా కూడా చూడండి ఇట్లా కూడా అప్డేట్ అయినాయి. ఓకే. సో మీరు కావాలంటే మళ్ళీ మీరు చెక్ చేస్తే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ 10291575 ఈ వాల్యూస్ మళ్ళీ చేంజ్ చేయండి. చూడండి మళ్ళీ మనం బ్యాలెన్స్ మళ్ళీ యాడ్ చేసినాం. సారీ 2 టైమ్స్ యాడ్ చేసినాం. సెలెక్ట్ ఫస్ట్. సో ఫర్ నౌ 1134 ఇస్ దేర్ నా. సో నేను ఏం చేస్తాను ఇప్పుడు రోస్ ఎఫెక్టెడ్ ఈవెన్ ఇట్లా అప్డేట్ చేసిన. ఇప్పుడు 1134 ఉంది. మీరు ఇప్పుడు మళ్ళీ ఫెచ్ చేయండి. ఐ మీన్ మళ్ళీ రిఫ్రెష్ చేయండి. ఈ 1134 కి మళ్ళీ మనం ఇక్కడ అప్డేట్ చేసినాం కాబట్టి మళ్ళీ ఇంట్రెస్ట్ యాడ్ అయి ఉంటుంది. చూడండి మళ్ళీ ఇంట్రెస్ట్ అండి 11911823. సో ఇట్లా కూడా అప్డేట్ చేయొచ్చు. సో ఐ థింక్ యా దిస్ ఈస్. సో మీరు వైల్ లూప్ నేను ఇక్కడ ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకున్నాను అంటే రికార్డ్స్ ని ఎలా లూప్ చెప్పి ఎలా అప్లై చేయొచ్చు అనేది జస్ట్ ఎగ్జాంపుల్ కోసం ఇలా తీసుకునే ఎగ్జాంపుల్. సో నెక్స్ట్ వీడియోలో ఇట్లా డైరెక్ట్ గా ఇట్లా స్టేట్మెంట్ ఇట్లా యూజ్ చేయకోకుండా కంపల్సరీ వైల్ లూప్ ఎటువంటి సిచ్యువేషన్ అవసరం అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం.